శ్రీశైలంలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఆ విషయాలను మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ టోల్ గేట్ వద్ద వేగంగా వచ్చిన ఓ వాహనం నియంత్రణ కోల్పోయి అక్కడే ఉన్న భక్తులపైకి దూసుకువెళ్ళింది. సో ఈ దుర్ఘటనలో 10 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది, అదేవిధంగా తోటి భక్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్ను స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంలో వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక డ్రైవర్ అజాగ్రత్త కారణమా అని కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఏది ఏమైనా గానీ, ఈ మధ్యకాలంలో విషాద ఛాయలు ఎక్కువైపోతున్నాయి. ఎటు చూసినా గానీ ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ, ఈ ఘోర రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. దాని గురించి అయితే తగు జాగ్రత్తలు తీసుకోమని ఎప్పటినుంచో ప్రభుత్వం కూడా హెచ్చరిస్తా ఉంది. అయినా గానీ, ఈ తగ్గుముఖం పడతలేదు. సో, ఇప్పుడు మళ్ళీ ఈ శ్రీశైలం ఇటువంటి పరిస్థితి నెలకొనడంతోటి ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ విషాద ఛాయలు నెలకొన్నాయన్నమాట ఆ ఏరియాలోని. సో, చూశారు కదా! ప్రజలు ఎప్పుడు కూడా బయటికెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మీరు సరిగ్గా ఎళ్ళినా గాని, ఎదుటి వాళ్ళు సరిగ్గా వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఈ రోజుల్లో ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు చూసుకుంటూ ఎళ్ళాలని జెప్పేసి ప్రభుత్వం కోరుతా ఉంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.